సో అందరికీ నమస్తే అండి. సో మనకి మన హైదరాబాద్లోని పెద్దంబర్పేట ప్రాంతంలో సో అమెజాన్ కంపెనీ వారి నుంచి సో అద్భుతమైనటువంటి జాబ్ అవకాశాలు అయితే ఉన్నాయి. సో అదేమిటంటే మనకి అమెజాన్ కంపెనీ తరపు నుంచి కూడా మన డెలివరీకి సంబంధించినటువంటి మన వ్యాన్ డెలివరీ జాబ్స్ ఉన్నాయన్నమాట. సో ఇట్లా వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మన ఇట్లా సో కస్టమర్స్కి డెలివరీ చేసేటప్పుడు మన వ్యాన్తో పాటు వెళ్ళాలి. సో డ్రైవర్గా కానీ లేదా అట్లా సపోర్టర్గా సో ఇట్లా వస్తువు డెలివరీ చేయడానికి వెళ్ళాల్సి వస్తుంది. సో అదేవిధంగా మన ఇదే హైదరాబాద్లోని బొంగళూరు అనే ప్రాంతంలో కానీ మన పెద్దంబర్పేట అనే ప్రాంతంలో కానీ అలాగే పిక్కర్ అండ్ ప్యాకర్గా కూడా మనకి ఆఫీసులో సో జాబ్ అవకాశం అయితే ఉంది. సో మనకి ఈ వ్యాన్ డెలివరీ జాబ్స్కి వచ్చేసి మనకి సుమారుగా 18-19 దాకా శాలరీ అయితే ఉంటుందండి. సో మనకి పిఎఫ్ అది కట్ చేసి 17,000 దాకా చేతికైతే వస్తుంది. సో అలాగే మన పిక్కర్ అండ్ ప్యాకర్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో అందులో అయితే సో 15,000 వరకు రావచ్చండి. మనకి ఈ అమెజాన్లోని వ్యాన్తో డెలివరీకి కస్టమర్కి వస్తువులు డెలివరీ చేసే జాబ్ ఏదైతే ఉందో సో అది చేసేటానికి సమయం వచ్చేసి మనకి ఒకే రకమైనటువంటి షిఫ్ట్ అనేది ఉంటుందండి. మార్నింగ్ సో ఎర్లీ మార్నింగ్ సో 7 o'clock నుంచి సో మనకి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు లేదా 3 o'clock వరకు అయితే ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ డ్యూటీ అయితే ఉండదు. సో ఇది రోజువారీగా ఒకేలా అయితే ఉంటుంది. సో మరి పిక్కర్ అండ్ ప్యాకర్ జాబ్ అయితే మాత్రం సో అది షిఫ్ట్ వైజ్గా ఉంటుంది. సో మీకు ఇక ఈ జాబ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మీకు కింద నెంబర్ ఇస్తాను. మీరు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా మన కనుక్కోండి, అడ్రస్కి ఫోన్ చేసి. సో మీరు ఎవరైనా సరే జాబ్లో జాయిన్ అయినటువంటి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అమెజాన్ కంపెనీ వారు ఇచ్చే అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పి సో అనుకుంటున్నాను. సో మీకు ఫోన్ నెంబర్ అలాగే ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు సో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. సో మీకు ఈ రెజ్యూమ్ తెచ్చుకోవాలి, ఫొటోస్ కానీ ప్రతి ఒక్క విషయం కానీ మీరు ఎప్పుడు ఇంటర్వ్యూకి రావాలనేది సో చెప్తామన్నమాట. సో మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సో వెంటనే మీ జాబ్ అయితే కావాలనుకుంటే వెంటనే రెస్పాండ్ అయ్యి సో ఫోన్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోల కోసం, మరిన్ని జాబ్ అవకాశాల వీడియోల కోసం సో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని. మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సో బేబీ కేర్ జాబ్ అవకాశం అయితే ఒకటి ఉన్నది. సో మన హైదరాబాద్లోని ఫిర్జాది కూడా ఏరియా ప్రాంతంలో సో బేబీ టేక్ కేర్ జాబ్ ఉందండి. సో మనకి బాబు వయసు వచ్చేసరికి 1.5 year ఉంటుంది, సంవత్సరంన్నర. సో మీరు 24/7 అంటే సో అక్కడే ఉండాల్సి వస్తుంది. మీకు ఉండడానికి రూము అలాగే ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుంది. సో మీకు శాలరీ వచ్చేసి 18,000 ఉంటుందండి. సో మనకి ఇప్పుడు ఇంట్లో మనం పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటామో అలా సో బాబుని అన్ని రకాలుగా ఆడిపించడం, స్నానం చేయించడం, ఇంకా తినిపించడం లాంటివి సో అన్ని విధాలుగా మీరు చూసుకోవాలన్నమాట. సో మీకు ఏంటంటే మళ్ళీ ఇలా వచ్చిపోవడం లాంటిది అయితే ఉండదండి. మామూలుగా కొంతమంది ఇలా వచ్చి వెళ్తుంటారు, అప్ అండ్ డౌన్ చేస్తారు. సో అలాంటిది అయితే కాదు. సో మీరు 24 hours అనేది మొత్తం కూడా సో అక్కడే ఉండాలి. మీకు రూమ్ కూడా ఇస్తారు, ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సో మనకి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. 18 సంవత్సరాల వయసు నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి ఎవరైనా సరే సో దీనికి అర్హత ఉన్నారండి. మీలో ఎవరైనా ఈ బేబీ కేర్ జాబ్కి ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఇక్కడ నెంబర్స్ పెడుతున్నాను, వీటికి ఫోన్ చేయండి. సో ఇటువంటి అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్కి అలాగే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని జాబ్ వీడియోస్ కూడా మీరు అప్డేట్గా తీసుకోవాలని చెప్పి సో రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు మనం మరొక జాబ్ నోటిఫికేషన్తో రావడం జరుగుతుంది మీ ముందుకి వీడియో రూపంలో. మనకి డీమార్ట్లోని ఒక అద్భుతమైనటువంటి జాబ్ అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఈరోజు మీకు అవి చెప్దామని మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. మనకి హైదరాబాద్లోని వనస్థలిపురం ఏరియాలో డీమార్ట్లో సో జాబ్స్ అయితే అవకాశం ఉన్నాయండి. మనకు వచ్చేసి స్వీపర్గా కానీ క్లీనర్గా కానీ అలాగే క్యాషియర్ జాబ్స్ కూడా ఉన్నాయండి. అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ పరంగా కూడా జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా మరి సో స్టాఫ్ అనేది ఉంటుందన్నమాట. రిక్వైర్డ్ లోపల స్టాఫ్ చూసుకోవాలి అంతా కూడా. సో స్టాఫ్ వైజ్గా కూడా జాబ్లు ఉన్నాయండి, అవకాశం అని చెప్పారు. సో అదేవిధంగా మనకి అదే హైదరాబాద్లోని మనకి ఎల్బీ నగర్లో కూడా డీమార్ట్ సో ఇట్లా మన మెట్రో పక్కన ఉంటుంది. సో అక్కడ కూడా జాబ్ అవకాశాలు కూడా ఉన్నాయి.
మనకి ఎల్బీ నగర్ డిమార్ట్లోని సెక్యూరిటీ గార్డ్స్ కూడా అర్జెంట్ రిక్వైర్డ్గా ఉంది. అలాగే స్టాఫ్ కూడా చాలా రిక్వైర్డ్గా ఉందని చెప్పారు. మన క్యాషియర్గా కూడా కౌంటర్ దగ్గర కానీ అలాగే లోన స్టాఫ్ కానీ రిక్వైర్డ్గా ఉంది. సో అర్జెంట్ రిక్వైర్ ఉందన్నమాట. సో మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ కూడా చేసుకోవచ్చండి. ఇది ఏపీ తెలంగాణ ఎవరైనా సరే సో ఈ డిమార్ట్లలో కూడా జాబ్స్ చేసుకునే అవకాశం ఉంది. సో మేల్స్ ఫీమేల్స్ ఎవరైనా చేసుకోవచ్చు. సో మీకు ముఖ్యంగా క్వాలిఫికేషన్ ఏంటంటే సో మినిమంగా 10th క్లాస్ నుంచి అయితే ఉండాలండి ఖచ్చితంగా. సో 10th నుంచి పైబడి ఎంతైనా పర్వాలేదు. అయితే కొన్ని వాటికి మాత్రం సెక్యూరిటీ గార్డ్స్ కానీ లేదా కొన్ని క్లీనింగ్ పర్పస్ డిపార్ట్మెంట్ జాబ్స్కి అయితే సో కొన్ని వాటికి చదువు అయితే అవసరం లేదు అనేసి చెప్తున్నారు. మరి మీకైతే ఇక్కడ ఈ యొక్క డిమార్ట్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్స్ అనేది ఇక్కడ మీకైతే ఇస్తున్నాను. సో మీరు ఫోన్ చేయొచ్చు, మాట్లాడచ్చు, కనుక్కోండి. మీకు జెన్యున్గానే మీకు చెప్తున్నాను. ఈ నెంబర్ కూడా ఇస్తున్నాను, మీరు ఆఫీస్ నెంబర్ అనమాట. సో వీటికి ఫోన్ చేసి మీరు కనుక్కోండి, మాట్లాడండి. సో మీకు ఏమేమైతే అవసరం వాళ్ళు చెబుతారు. సో ఏమేమి తీసుకొని రావాలి, రెజ్యూమ్ ఇట్లా పట్టుకొని రావాలా, సో ఇంటర్వ్యూకి ఎప్పుడు అటెండ్ అవ్వాలి, ఎక్కడ ఎలా కలవాలి ఏంటనేది, సో ఏమేమి ప్రూఫ్స్ మనం తీసుకొని రావాలనేది చెప్తారు. సో మీరు ఖచ్చితంగా అయితే ఈ ఆఫీస్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. సో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనకి జీతం వచ్చేసరికి దాదాపుగా అప్టుగా మనకి 16,000, 15,000 నుంచి 18,000 ఖచ్చితంగా ఉంటుందండి. సో మీకైతే వర్క్ అయితే బాగుంటుంది. సో షిఫ్ట్ వైజ్గా కూడా ఉంటుంది. అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి మనల్ని. సో మనకి ఇలా లేటెస్ట్ సో చాలా జాబ్స్ విషయాలు అయితే నేను సెర్చింగ్ చేసి లేటెస్ట్ జాబ్స్ మా వీడియోస్ పెడతా ఉంటాను. సో అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం.